నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? రాజుగౌడ్ నా పేరు. ఏ ఊర్లో ఉంటారు? నల్లవల్లి, గుమ్మడిదల మండల్. ఓకే. మీరు వ్యవసాయం చేస్తుంటారా? చేస్తాం. ఓకే. పొలం ఉందా సార్ మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఉంటుంది, దాదాపు ఒక 7 ఎకరాల దాకా ఉన్నది. రైతు భరోసా పడిందా మరి? పడింది. ఎంతవరకు పడింది అంటే? మనకు వచ్చేసి అంటే 7 ఎకరాలు ఒక బుక్ మీద లేదు, ఒక 4 ఎకరాల చిల్లర ఉన్నది. 5 ఎకరాల లోపు మాత్రం పడ్డది. ఓకే. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఎంత పడ్డాయి డబ్బులు? ఎకరాకు 6,000. ఒక పంటకు ఎకరాకు 6,000 అడుగు పడ్డది. ఓకే. అంటే సీజన్ ముందే రైతు భరోసా అనేది వేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలి, రైతులకు ఇదే విధంగా సహకరిస్తే ప్రభుత్వానికి గిట వాళ్ళు ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంతకు ముందుకు గతంలో ఏ విధంగా ఉండనంటే డ్రిప్ కావచ్చు అని అంటే ఇన్పుట్ సబ్సిడీస్ చాలా మటుకు గత ప్రభుత్వం బంద్ చేసింది. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కావచ్చు, అలాగే విత్తనాల విషయంలో కావచ్చు, మా దగ్గర పెద్ద ఎత్తున కూరగాయలు కూడా చాలా పెద్ద ఎత్తున పండిస్తాం. అంటే హార్టికల్చర్కు సంబంధించిన ఏవైతే నాలుగు కావచ్చు ఉచితంగా పెంచి ఇస్తామని చెప్పి మొన్ననే దాదాపు ఒక 4 days బ్యాక్ కూడా ఇక్కడ రైతు వేదికలో మీటింగ్ జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ఇదే విధంగా మా నల్లవల్లి గ్రామ రైతులుగా కావచ్చు, అలాగే గుమ్మడిదల మండల రైతులుగా మేము ఇదే విధంగా ప్రభుత్వం మాకు అండదండలు అందించాలని చెప్పి కోరుకుంటూ, రైతుల ఎప్పుడు మీ ప్రభుత్వం వెంబడే ఉంటుందని చెప్పి సన్నయ్య పెట్టిన రబీలో మన ఖరీఫ్లో ఇప్పుడు మొన్న రబీలో కూడా నేను సన్నయ్య పెట్టిన, ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ సన్నయ్య వేస్తాను ధాన్యం. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ముందు ఎంత వస్తుండే కరెంట్ బిల్లు? మాకు ఇంచుమించు ఒక 1,200 దాకా వస్తుండే, ఇప్పుడైతే ఫ్రీ 200 యూనిట్ల వరకు. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ప్రయాణిస్తున్నారా? అంటే ముందు ఛార్జెస్ పెట్టాల్సింది వచ్చేది, మీరు ఇవ్వాల్సింది వచ్చేది. అయితే మహిళలు ఏంటంటే కొంతమంది చాలా మటుకు అయితే సంతోషంగానే ఉన్నారు, కొంతమంది ఏంటంటే ఏదో మనం అనాలి కాబట్టి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ చాలా మటుకు అంటే చాలామంది జనాలలో మాత్రం మంచి అభిప్రాయం ఉంది. అరే ఫ్రీ బస్సు పెట్టిన దానికి కొంతమంది ఇప్పుడు మా గుమ్మడిదల ప్రాంతంలో అడ్డా అనేది కొంతమంది ఇప్పుడు కొల్చారం మెదక్ సైడ్ నుండి చాలా పెద్ద ఎత్తున రైతు కూలీలు వస్తూ ఉంటారు. రోజు పొట్ట చేత పట్టుకొని వస్తూ ఉంటే ఖాళీ వాళ్ళు బస్సు కిరాయే దాదాపు 100 నుండి 150 రూపాయలు వాళ్ళు కిరాయిలకే పోతున్నాయి. ఈరోజు వాళ్ళు అడ్డ మీదకి వచ్చి పని చేసుకుంటూ ఉంటున్నారంటే వాళ్ళకి రోజుకు 100 రూపాయలు 150 రూపాయలు మిగులుతున్నాయి అంటే నెలకు 450 రూపాయలు వాళ్ళకి సేవ్ అవుతూ ఉన్నాయి. చాలామంది అట్లాంటి వాళ్ళు చాలామంది ఎవరైతే నిజంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద చాలా ధన్యవాదాలు చెప్తున్నారు ప్రభుత్వానికి కూడా. ఓకే. ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక మాటలో? 100% మాకు రైతుల విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా చాలా బాగుంది. మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉండాలంటారా? 100% ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. Subscribe us and press the bell icon for more interesting updates.